తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసి తండ్రి, ఇదిగోనని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రవ్వ మీకే స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుష్యులను వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగియుండు దేవా నీకే మహిమ. నమ్మకమైనటువంటి సాక్షి మీకే స్తుతి. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల మీకే స్తోత్రం. దేవిని గొర్రెపిల్ల మీకే మహిమ. ఒకే కాపరి మీకే స్తుతి. మా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమ. ఆశ్రయమును దుర్గమునైనటువంటి మా దేవ మీకే స్తుతి. నా రక్షణ శృంగమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. రక్షణకర్తమైనటువంటి మా దేవ నీకే మహిమ. ఆత్మ చుక్కాని మీకే స్తుతి. నా ప్రాణ ప్రియుడా మీకే స్తోత్రం. దావీదు తాళపు చెవు గలవాడా మీకే మహిమ. ఎవడను వేయి లేకుండా తీసివేయవాడమైనటువంటి మా దేవ మీకే స్తుతి. ఎవడను తీయవేయలేకుండా వేయువాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరలోకము నుండి దిగివచ్చినటువంటి మా జీవాహారమైనటువంటి మా దేవ మీకే మహిమ. జీవాహారమా మీకే స్తుతి. జీవనది మీకే మహిమ. జీవజలపు ఊట మీకే మహిమ. ప్రభులకు ప్రవ్వైనటువంటి మా దేవ మీకే స్తుతి. ఆత్మస్వరూపైనటువంటి మా దేవ నీకే మహిమ. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. స్వస్థతనిచ్చు మా దేవ నీకే మహిమ. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే ఘనత. మా కోట మా ఆశ్రయ దుర్గమా మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమ. నీతిమంతుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. ఇదిగో తండ్రి నాయన, మీరు లేఖనములు సెలవిచ్చిన రీతిగా నా దేవా, ఇక నేను నా అతిక్రమలన్నింటి నుండి నన్ను విడిపింపుము నాయన. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము నాయన. ఇక నాయన నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము తండ్రి. ఏ పాపము మమ్మ ఏలనీయకము నాయన. ఇదిగో నిజమే తండ్రి నాయన. కీర్తన గ్రంథము 103:3 సెలవిచ్చినట్లు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడని నాయన మీరు 103:3 సెలవిచ్చిన రీతిగా నా దేవా, ఇదిగో నాయన మా పాపములన్నీ మన్నించమని నాయన, ఇక మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపను పరిహరించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, నేనే నిన్ను చిత్తానుసారంగా నీ అతిక్రమలు తుడిచివేసి ఉన్నాను. నేనే నీ పాపములు నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నానని మీరు యెషయా గ్రంథంలో 43:25 సెలవిచ్చిన రీతిగా నా దేవా మా పాపములన్నీ క్షమించండి అయ్యా తండ్రి. ఇదిగో తండ్రి నా దేవా, ఇదిగో నాయన మేమందరము కూడా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మా పాపములన్నీ మీరు మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నా రాజా. ఇదిగో తండ్రి, సాతాను కట్టల్లో ఎందరైతే బంధింపబడి నాయన ఎందరో శాపం అనే బంధకాలలో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఎందరో అప్పులనే బాధలలో ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. విడుదల దయచేసే దేవుడవు నీవే కదా నాయన. ఇక నేను సాతాను కట్టల నుండి విప్పేవాడవు నీవే కదా నాయన. ఇదిగో తండ్రి నాయన, మీ సన్నిధిలో నాయన అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో నాయన ఐక్యత దయచేయండి అయ్యా. సంఘంలో ప్రేమ కలిగి ఉండుటకు సహాయం చేయండి అయ్యా. సంఘంలో ప్రేమ సమాధానం కలిగి ఉండేటట్లు నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి నా దేవా, ఇక తండ్రి ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము ఆత్మ విషయం
నిమిషమే దీనులుగా ఉండినట్లు నాయన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన క్రీస్తు నిమిత్తమైన నింద బహు గొప్పదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇదిగో నాయన మేము నాయన మా విషయమే కాకుండా నాయన క్రీస్తు నాయన సువార్త నిమిత్తమే నాయన మేము నిందపడుచున్నప్పటికీ తండ్రి మాకు ఎంతో ఘనముగా ఎంచబడుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి, సాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటుందని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మేము సాత్వికములుగా ఉండునట్లు నాయన ఉండినట్లు మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, నీతి కొరకు ఆకలి తప్పులు వారు ధన్యులు, వారు తృప్తిపరచుతారని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన అనేక మార్లు తండ్రి మేము నీతి కొరకు ఆకలి తప్పు కలిగి ఉన్నామని మేము గర్వించి మీ సన్నిధిలో చెప్పలేదు నాయన. ఇగో తండ్రి, నాయన సమస్తము చూచుచున్న దేవుడవు నాయన, సమస్తము ఎరుగుడు దేవుడవు నాయన మా కన్నీటిని నీవు నాయన బుడ్డిలో దాచుకునే దేవుడవయ్యా. అయ్యా ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు నా నామాన నాయన మాట్లాడుకుంటారో వాటి గురించి ఒక గ్రంథమే రాసే దేవుడవయ్యా. అయ్యా అయ్యో నాయన మా మాటలు, మా నడక, మా పడక, మా సమస్తము ఎరుగుడు నాయన మా హృదయంలో మాట మీ నోటికి రాకముందే మమ్మల్ని అంతటినీ పరిశోధించే దేవుడవయ్యా. అయ్యా మా హృదయాలన్నీ ఎరిగిన దేవుడవు నాయన. ఇదిగో నాయన ఏ బిడ్డకి ఏ సమస్యతో ఉన్నదో నాయన, ఏ బిడ్డ ఏ ఇబ్బందులలో ఉన్నారో ఇగో నా కనికరు గలవారు ధన్యులని సెలవిస్తున్నావు నాయన, వారి కనికరము పొందుదరని సెలవిస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన ఏ బిడ్డ ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా కనికరు గల తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. వారి సమస్యల నుంచి, వారి బాధల నుంచి, వారి ఇబ్బందుల నుంచి విడిపించండి నాయన. ఎందరో నాయన డ్యూటీ విషయంలోనైనా అనేక సమస్యల్లో పడి ఉన్నారు నాయన. ఇక నేను ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టేవారు ఎందరో ఉన్నారు నాయన. ఆ కుటుంబ ఉద్యోగాలలో అటువంటి ఇబ్బందులు కానీ అటువంటి సమస్యలు కానీ ఏవీ లేకుండా తండ్రి నాయన మీ దయారెక్కల చట్టం బిడ్డలందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇక సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నట్టున్నావు నాయన. ఇదిగో తండ్రి, సువార్త నిమిత్తమే మేము సమాధానపరచాలని ఎంతో ఆశతో మేము సువార్త ప్రకటనకు చేయుచున్నామయ్యా. అయ్యా ఇగో నాయన మీతో సమాధానపరచాలని మేము ఎంతో ఆశపడుచున్నప్పటికీ కూడా తండ్రి మా నోటి మాట రాకముందే మా మీద తిరుగుబాటు చేయుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వారికి సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందలేదు నాయన. ఇదిగో తండ్రి, అటువంటి బిడ్డలందరికీ బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నిజమేనాయన, మీ మీద మా మీద దూషణ మాట్లాడుచు ఇదిగో తండ్రి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అల్లా పలికినప్పుడు మీరు ధన్యులని సెలవిస్తున్నారు కదా తండ్రి. మేము నాయన అట్టి ధన్యతను మేము స్వతంత్రించుకోవడానికి నాయన మీరు చూపించిన కృపను బట్టి మీకే వేలాది దాసులు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మేము లోకమునకు వెలుగు వలే తండ్రి, నాయన మేము లోకానికి ఉప్పు వలే తండ్రి, నాయన మేము రుచిగలవారుగా ఉండినట్లు నాయన మీ సన్నిధిలో అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఇగో తండ్రి నీవు సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. ఇగో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొద్దీ తండ్రి మేము కీడు అనుభవించిన ఎండ్ల కొలది తండ్రి మమ్మల్ని సంతోషపరచు తండ్రి. మా దేవుడు అయిన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును కాక మా చేతి పనిని మాకు స్థిరపరచము నాయన. తండ్రి నిజమే తండ్రి, వేటగాని ఊరిలో నుండి రక్షించావయ్యా. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండినట్లు నాయన నిజమే నాయన తండ్రి ఇదిగోనైనా అట్టి సహాయం మాకు దయచేయండి అయ్యా. అయ్యా పావురము వలె తండ్రి మేము నిష్కపటముగా ఉండినట్టు, పాముల వలె తండ్రి వివేకముగా ఉండినట్లు అట్టి ధన్యత మాకు దయచేయండి అయినా. అంతవరకు సాధించడానికి కావలసినటువంటి మీ కృపా కాపుదలు దయచేయండి అయినా. సిద్ధపాటు కలిగి ఉన్నట్లు నాయన మీ సన్నిధితో ఉంచండి అయినా. ఇక సంతోష జీవితం కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ నాయన ఇక మరలా చెప్పుదును సంతోషంగా కలిగి ఉండండి అన్నటువంటి ఆయన ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము ఇవన్నీ మేము ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా తండ్రి నాయన అలనాడు 6,30,000 మందికి పై సుమారుగా నాయన కాల్బలంతో వచ్చినటువంటి నాయన ఆ ఐగుప్తు చెర నుంచి విడిపించవయ్యా. ఆయన వచ్చినటువంటి వారు అందరిలో తండ్రి కాలేబు, యెహోషువ తప్ప ఎవరు నన్ను పూర్ణ హృదయముగా ఆచరించలేదని సెలవిస్తున్నావు కదా నాయన. మేము అట్టి వారిగా కాకుండా తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను,
పూర్ణ బలముతోను పూర్ణ వివేకముతోను మిమ్మల్ని అనుసరించినట్లు నాయన మా అట్టి ధన్యత మాకు దయచేయండి. అట్టి ధన్యత మాకు నాయన అట్టి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. యెహోషువ వలె, కాలేబు వలె తండ్రి, యేసేపు వలె, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వలె తండ్రి అట్టి ధన్యత మాకు దయచేయండి. అట్టి వారి వలె ఇగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఏ విధముగా అయితే మా ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు సాక్ష్యం వచ్చారో నాయన మా జీవితాలు కూడా మిమ్మల్ని ఆనందపరిచే వారిగా ఉండినట్లు నాయన అట్టి ధన్యత మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి. బలహీన సమయాలలో మేము బలం పొందుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని అడుగుతున్న తండ్రి. ఏ బిడ్డ ప్రార్థన చేయలేకపోతుందో ఆ బిడ్డకి నాయన ప్రార్థన శక్తిని దయచేయండి అయినా, ప్రార్థన తప్పటి దయచేయండి అయినా, ప్రార్థన వరం దయచేయండి అయినా. ఒకవేళ ప్రార్థన చేయించుండగా ఈ ప్రార్థన చేయడానికి ఏ విధమైనటువంటి ఆటంకము కలిగి ఉన్న అడ్డగించే ప్రతి అంధకార దుష్ట శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. అట్టి కృప దయచేయండి, అట్టి ధన్యత దయచేయండి ఆయన. ఇక బలహీన సమయంలో బలం పొందుకోవడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ఆయన. ఇక ఎంతోమంది భయంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, అటువంటి బిడ్డలందరికీ ధైర్యపరిచి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి అయ్యా. ఎందరో దుష్టత్వములకు లోబడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆయన అటువంటి దుష్టత్వాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి మీ దృష్టికి అంగీకారమైనటువంటి మేము బ్రతికినట్లు, మాకందరికీ క్రమమైన జీవితం కలిగి ఉండినట్లు నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా కాపుదలు దయచేయండి. ఇక నాయన పిల్లల కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణంలో ఈ రాత్రికాల సమయంలో ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ మీ దయరేఖల చాటున భద్రపరచండి. ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో డ్యూటీలకి పనిపాటకు వెళుచున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని మీ దయరేఖల చాటున భద్రపరచండి. నాయన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకొని వస్తున్నాను తండ్రి. ఇగో తండ్రి, మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, ఈ సన్నిధులు మీరు ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో వేడుకున్నారో అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి మీ కృపా కాపుదలు దయచేయండి అయినా. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇక నేను ప్రార్థనతో ఏకీభిస్తున్నాడు ప్రతి బిడ్డని ఈ ప్రార్థనతో తండ్రి ఇక నావరగాడి ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి ఇగోనైనా మేమందరినీ కూడా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మా కుటుంబాలతో పాటు నాయన మీ పరలోక కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించమని, మా కుటుంబాలతో పాటు తండ్రి మీ రెండు లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన పైన వాటి మీద మేము మనసు ఉంచినట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.